బహు దుఃఖములో ములిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో ములిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కుడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఆనాడు దేవుడైన యెహోవా నూను కుమారుడైన యెహోషువ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి రెండవ నాయకుడైన యెహోషువతో దేవుడు ఈ విషయాన్ని మాట్లాడాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన విషయాన్ని ఈ రోజున ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ఏమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. అదేమిటో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడవద్దు, జడేవద్దు. నీవు ఏ మార్గంలో నడుస్తావో, నువ్వు నడిచే మార్గం అంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. గతంలో దైవజనుడైన ఇశ్రాయేలు జనానికి నాయకుడిగా ఉండి మోషే వారిని నడిపించాడు. దేవుని చేత పిలువబడిన వాడు,
దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, దేవుని చేత నియమించబడిన వాడు, దేవుని ఎదుట ఒక నమ్మకమైన వాడు దైవజనుడైన మోషే. ప్రజలను 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు, పరిహాసాలు ఓ ప్రక్కన. ప్రజలను నడిపిస్తున్నప్పుడు లక్షలాది మంది జనాలు ఒక ఆలోచన, మరొక ఆలోచన కలిగి ఉంటారు. అందరూ ఒకే ఆలోచనతో ఉండరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వారిని బట్టి వారిని నడిపించుకుంటూ వచ్చారు. ఓ ప్రక్కన వ్యతిరేకతలు, మరో ప్రక్కన తిరుగుబాట్లు. ఎన్నో పోరాటాల మధ్యలో 40 సంవత్సరాలు దైవజనుడైన మోషే ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఓర్పుతో, సహనముతో, సాత్వికముతో దేవుని ఎదుట ఉండి ప్రజలను నడిపించటం అనేది జరిగింది. దగ్గరే ఉన్నాడు ఎవరో యెహోషువ. సమస్తాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. మరొకరిని ఎవరినో ఏర్పాటు చేయాలని కాదు, కానీ అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే, ఈ మొదటి అధ్యాయం మొదటి నుండి మనం చూస్తాం. యెహోవా సేవకుడైన మోషే, అక్కడ చూడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు తెలియజేస్తున్న విషయాన్ని ఒకసారి గమనించి చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే, మోషే పరిచారకుడు అని రాయబడి ఉంది. అక్కడ మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు లేచి, అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళు. నేను ఇస్తానని చెప్పాను కదా ఇశ్రాయేలు జనానికి, ఆ దేశానికి నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. ప్రజలకు నేను ఇస్తానన్నాను కదా, అక్కడికి నడిపించు, తీసుకొని వెళ్ళు. యోర్దాను నది దాటాలి.
యోర్దాను నది దాటాలి అని చెబుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత పిలువబడాలి అని అంటే, దేవుని చేత ఎన్నిక చేయబడాలి అని అంటే, దేవుని చేత నియమించబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ పరిచారకుడై ఉండాలి. అక్కడ చూడండి, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య అనేది తగ్గించుకొని పరిచర్యను మనం చేయాలి. ఆ యొక్క పరిచర్య అనేది ఎప్పుడైతే మనం చేస్తామో, పరిచర్యను బట్టి తగిన ఆశీర్వాదాలు ఏమిటో ఇక్కడ మనం గమనించి చూసాం. నాయకుడినే చేయబడింది. నాయకుడిగా చేయబడటానికి గల కారణం ఏమిటనంటే పరిచర్య చేశాడు. అక్కడ దైవజనుడికి పరిచర్య చేశాడు గనుక అని రాయబడి ఉంది. దేవుడు మర్చిపోటుకు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకి ఇంకనూ పౌలు గారు అంటున్నాడు, గతంలో మీరు చేశారు, ఇంకనూ మీరు చేస్తున్నారు గనుక మరిచిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. గడియ చూద్దామండి. హల్లెలూయా. దైవజనులైన యేసన్న గారు, మన ఆత్మీయ తండ్రి, ఆయన ఎంతో ప్రేమతోటి సాత్వికముతోటి ఒక తగ్గింపు స్వభావంతో దైవ సేవకులందరినీ కూడా ఆయన నడిపించాడు. ఆయనకున్న ఓర్పు అంతా ఎంత కాదు, అంత ఓర్పు ఆయనకి. అంత ఓర్పుతోటి నడిపిస్తున్నాడు. 1995 సంవత్సరం ఇక్కడే గుంటూరు శారదా కాలనీ 1వ లైన్, అక్కడ మందిరం ఉంది. మొదట్లో ఇక్కడ గుంటూరులో స్టార్టింగు శారదా కాలనీ. '95లో నేను అప్పుడే క్రొత్తగా వచ్చాను. నేను క్రొత్తగా సేవ కొరకు వచ్చాను. గతంలో లేమల్లిలో విశ్వాసగానే ఉంటూ పరిచర్య చేశాను. దేవుని చేత పిలువబడ్డాను. అక్కడ పరిచర్య చేస్తూనే ఉన్నాను. దైవజనులైన యేసన్న గారు అవన్నీ కూడా గమనించాడు. ఎందుకంటే అప్పుడు లేమల్లిలో 10వ తారీఖున సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగేవి. తర్వాత ఈ గుంటూరు గోరంట్లకి మార్చటం అనేది జరిగింది. తర్వాత 20వ తేదీగా మార్చటం అనేది జరిగింది. 10వ తారీఖు జరిగేది, 20వ తారీఖుకి మార్చటం అనేది జరిగింది. ఇక దైవజనుల యేసన్న గారు ఆయన చెప్పాడు, బాబు నువ్వు ఇంటి దగ్గర ఉండి సేవ చేస్తున్నావు, ఒక గ్రామంలో ఉండి నువ్వు సేవ చేస్తున్నావు, మినిస్ట్రీలోకి వచ్చాయి, ప్రపంచమంతా కూడా సువార్త చేస్తావు. యేసు ప్రభు చెప్పిన యొక్క మాట,
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసయ్య చెప్పాడు. నువ్వు సర్వలోకమంతా కూడా సువార్త చేస్తావు. ఇప్పుడైతే ఒక గ్రామంలోనే సేవ చేస్తున్నావు. మినిస్ట్రీలో కన్నా వస్తే, హోసన్నా మినిస్ట్రీలో కన్నా వస్తే ప్రపంచమంతా కూడా తిరిగి దేవుని సువార్తను చేయగలవని ఒక మంచి విషయాన్ని దైవచనంలో మాకు తెలియజేశారు. ఎందుకంటే లేమల్లిలో మా బాబాయ్ వాళ్ళు సంఘ పెద్దలు ఇద్దరు. నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వెళుతుండేవాడిని. బాగా పరిచయం. మా కుటుంబం కానీ, మా బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ అప్పట్లో స్టార్టింగు సంఘ పెద్దలు. అయితే బాగా పరిచయం కాబట్టి దైవజనులు ఎప్పుడు మా ఊరికి వస్తూనే ఉండేవారు. మంచి మంచి విషయాలు చెప్పేవారు. ఆ సమయాలలో నేను అక్కడ సేవ చేస్తున్నాను. రక్షించబడ్డాను 1993వ సంవత్సరం. క్రొత్త సంవత్సరం ఆరాధన జరుగుతుంది కదా. క్రొత్త సంవత్సరం ఆరాధన అయిపోయిన తర్వాత తెల్లవారుజామున నేను బాప్తిసం పొందాను. లేమల్లిలో నేను బాప్తిసం పొందాను. దైవజనులు యేసన్న గారు అక్కడే నాకు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసన్న గారే పెట్టింది పేరు, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది యేసన్న గారు. ఎప్పుడైతే యేసన్న గారు ఆయన పేరు పెట్టి అలా ఆయన నీళ్ళలో ముంచాడో, నీళ్ళలో ఎప్పుడైతే అలా ముంచి అలా పైకి లేపిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాను నేను. ఎక్కడ? బాప్తిసం తొట్టులోనే. బాప్తిసం తొట్టులోనే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాను. కళ్ళు తెరవలేకపోతున్నాను. భాషలతో మాట్లాడుతున్నాను. అలా పరిశుద్ధాత్మ పొందుకుంటూ అలాగనే పరిశుద్ధాత్మలో ఆనందిస్తూనే ఉన్నాను. నీళ్ళల్లో పడిపోయాను. తొట్టిలోకి కింద వరకు వెళ్ళిపోయాను నీళ్ళల్లో. యేసన్న గారు ఆ క్రింద భాగానికి వెళ్ళిన నన్ను పైకి లేపారు. పైకి లేపిన తర్వాత కూడా నేను ఇంకా పరిశుద్ధాత్మలోనే ఆనందిస్తూనే ఉన్నాను. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు దైవజనులు యేసన్న గారు ఎలాగా గట్టిగా కౌగిలించుకొని ప్రార్థన చేశారు. అది ఎప్పుడు అనంటే దేవుడు పిలిచిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇది. యేసన్న గారు ప్రార్థన చేసి అప్పుడు అలా పట్టుకోండి అని చెప్పి అలా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత నీళ్ళల్లో శరీరం అంతా కూడా కాలిపోతుంది. శరీరం అంతా వేడిగా ఉంది. శరీరం అంతా కాలిపోతుంది. పట్టుకున్న వాళ్ళు అంటున్నారు, ఇంటి ఎంత వేడి, కాలిపోతుంది. నీళ్ళల్లో చల్లగా ఉండాలి కదా, ఇదేంటండి చల్లగా ఉండాల్సింది, ఇంత వేడిగా ఉన్నాడు. పట్టుకొని అలాగ తీసుకొని వెళ్ళారు. కొద్దిసేపటి వరకు నేను అలాగనే ఉండిపోయాను. ఆత్మలో ఆనందిస్తూనే ఉన్నాను. అలాగనే ఉండిపోయాను. దైవజనులు యేసన్న గారు మా బాబాయిని పిలిచి, సంఘ పెద్ద కదా, ఆయన్ని పిలిచి చెప్పాడు, మీ వాడు ఖచ్చితంగా సేవ చేస్తాడయ్యా, దేవుని సేవ ఆయన చేస్తాడు అని ఆయన అప్పుడే ఒక మాట
మా బాబాయ్తో చెప్పడం జరిగింది. దేవుడు నన్ను పిలిచాడన్న విషయాన్ని నేను ఇంకా చెప్పలేదు, యేసన్న గారికి ఇంకా చెప్పలేదు నేను. ఆ తర్వాత ఇంట్లో నేను చెప్పాను, మా బాబాయ్ వాళ్ళకి చెప్పాను. మా బాబాయ్ వాళ్ళు నేను కలిసి మందిరంలో ఇలాగనే బలారాధన జరిగిన తర్వాత అన్నని కలిసి మాట్లాడి చెప్పాను, దేవుడు నన్ను పిలిచాడన్నా అని. నేను అప్పుడే గుర్తుపట్టాను, నాకు అప్పుడే తెలుసు, గుర్తుపట్టాను అని అన్నాడు. అప్పటి నుంచి కూడా నేను ఇక దేవుని యొక్క మందిరంలో పరిచర్య నేను చేయటం ప్రారంభించాను. ఓ ప్రక్కన సేవ చేస్తున్నాను, ఓ ప్రక్కన ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. ఎవరైతే రక్షించబడ్డారో వారిని తీసుకొని వచ్చాను. 10వ తారీఖు అప్పుడు జరిగేది కదా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన లేమల్లిలో, అక్కడ బాప్తిసాలు ఇప్పించేవాడిని. అదంతా కూడా యేసన్న గారు చూసి, బాబు వచ్చేయి, ఇప్పటికే నువ్వు చాలామందిని రక్షిస్తున్నావు, మినిస్ట్రీలోకి వస్తే ఇంకా బాగుంటుందని పెద్దవారు నాకు మాట ఇవ్వటం జరిగింది, చెప్పారు. వారు చెప్పిన మాట ప్రకారంగా నేను 1995 సంవత్సరంలో మినిస్ట్రీలోకి రావటం జరిగింది. ఇదే నెలలో 5వ తారీఖు, ఇదే నెల ఫిబ్రవరి 5వ తారీఖు మినిస్ట్రీలోకి నేను రావటం జరిగింది. దైవజన యేసన్న గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనతో పాటు నేను వెళుతుండేవాడిని. తీసుకొని వెళుతున్నారు, నేను ఆయనకి పరిచర్య చేస్తున్నాను, చాలా విషయాలు నేర్పిస్తున్నారు. ఒక రోజున రూమ్లో అన్నకి నేను పరిచర్య చేస్తా నేను కాస్త అంత ప్రక్కకెళ్ళి నేను అలాగే చూస్తున్నా. నేను యేసన్న గారిని అలా చూస్తున్నప్పుడు అన్న నాతో అన్నాడు, ఏంట్రా నన్ను అంత విచిత్రంగా చూస్తున్నావు, ప్రతిరోజు నా దగ్గరే ఉండేవాడివి. నేను అప్పట్లో అన్నకి టిఫిన్ నేనే తీసుకొచ్చేవాడిని. అంత దూరంలోనేమో మేరక్క గారు ఉండేవారు, సిస్టర్స్ క్యాంపస్, అక్కడ అంత దూరంలో మేరక్క గారు ఉండేవారు. అక్కడి నుంచి నేను అన్నకి టిఫిన్ తీసుకొచ్చేవాడిని, టయానికి భోజనం కూడా నేనే తీసుకొని వచ్చేవాడిని, పరిచర్య చేసేవాడిని, రూమ్ అంతా శుభ్రం చేసేవాడిని, అన్నకి వేడి నీళ్లు కానీ రెడీ చేసేవాడిని, అన్నీ సకలం అన్నీ చూసుకునేవాడిని. మేరక్క గారు, దైవజన యేసన్న గారు చెల్లెలో మేరక్క గారు ఒకటే మాట నాకు చెప్పిన మాట, మాన్యేల్ జాగ్రత్త, ఇంతమంది సేవకుల్లో దైవజనుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు పరిచర్య కోసం, జాగ్రత్తగా చెయ్యి అని మేరక్క గారు చెప్పారు. సరేనక్క అన్నాను. నేను ఎంత పరిచర్య చేస్తా, నేను అన్నాను ఒకసారి అలా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది దైవ సేవకులు వచ్చేవారు, మినిస్ట్రీలో సేవ చేస్తున్న వాళ్ళు, బయట సేవ చేస్తున్న వాళ్ళు, అటు విశ్వాసులు ఎంతోమంది వచ్చేవారు. అన్న ఓర్పుతో కూర్చొని వారితో చక్కగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఉన్న విషయాలు మాట్లాడేవారు. వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయేవారు ప్రార్థన చేయించుకొని. నాకు ఒక రోజున నాకు ఒక పెద్ద ఆలోచన, డౌట్. ఏమిటి ఆ డౌట్ అనంటే, యేసు ప్రభు ఏమైనా ఇలాగేమని వచ్చాడేమో అని నాకు పెద్ద ఆలోచన. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాడు, వాక్యం లేనిదే మాట్లాడట్లేదు. నేను అందుకోసం అన్నని అలా చూస్తూ ఉన్నాను.
ఎందుకురా నన్ను అంత విచిత్రంగా చూస్తావు? నా దగ్గర పరిచర్య చేసేవాడు నేను అంత విచిత్రంగా కనపడుతున్నాను నీ కంటికి అని నన్ను అడిగాడు. అడిగితే ఏం లేదన్నా, యేసు ప్రభువు మరలా ఈ రూపంలో ఏమన్నా వచ్చాడేమో అని ఒక పెద్ద ఆలోచన అన్న నాకు అని నేను చెప్పాను. యేసన్న గారు నాతో ఆయన చెప్పిన మాట, నేను యేసయ్యను పోలి నడుస్తున్నాను. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను యేసయ్యను పోలి నడుస్తున్నాను, అందుకే నీకు అలా కనిపించాను. నీకు అలా అనిపించింది ఎందుకో తెలుసా? నేను ఆయన పోలి నడుస్తున్నాను కాబట్టి అని చెప్పాడు. నిజమండి. ఆ ఓర్పు యేసు ప్రభు ఏ విధంగా ఉండేవాడో, ఆయన ఏ ప్రకారంగా వాక్యం చెప్పేవారో అవన్నీ అలాగనే చెప్పేవాడు. ఎక్కడ కూడానికి వెళ్ళిన ఉపమానం చెప్పేవాడు. యేసు ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడో అన్ని ఉపమానాలు చెప్పేవాడు. అనేక రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, దేశాలకు వెళ్ళినప్పుడు, అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు యేసన్న గారు వస్తున్నారని గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చేవాళ్ళు. ఆ రోడ్డు సరిపోక, స్థలం సరిపోక, ఇళ్ల మీద కూడా నిలబడి, గోడల మీద కూడా నిలబడి, చెట్టుల మీద కూడా నిలబడి, ఓ ప్రక్కన టవర్ల మీద కూడా ఎక్కి యేసన్న గారిని ఆ విధంగా చూసేవాళ్ళు. యేసన్న గారిని చూడాలి చూడాలి అని. ఆయన చూస్తే సింపుల్గా ఉండేవాడు. ఆయన తగ్గింపు అలాగుంది. నేను ఎందుకు ఈ మాట మీకు తెలియచేశానంటే, యెహోవా సేవకుడైన మోషే అని బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తాం. ఆయన అంత తగ్గింపు స్వభావంతో, సాత్వికంతో, నమ్మకమైన పనివాడిగా ఉండి నడిపించబడ్డాడు. మన కనుల ఎదుట పరిశుద్ధులు ఏ విధంగా నడిపించబడ్డారో మనం చూస్తున్నాం. పరిచర్య చేసాం ఆ రోజున, కాబట్టి ఈ రోజున ఇదిగో ఈ స్థాయికి, ఈ స్థితికి మేము రాగలిగాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఇది మా తెలివి, ఇది మా జ్ఞానం, మాకున్న జ్ఞానం, మా తెలివి కాదు. మాకున్న తెలివి కాదండి. ఒక్కొక్క దైవ సేవకుల్ని ప్రార్థన చేశారు యేసన్న గారు. వారిని ఓర్పుతో అందరికి ప్రార్థన చేశారు. పరిశుద్ధులు అందరికి ప్రార్థన చేశారు. ఈ రోజున పరిశుద్ధులు, దైవ సేవకులు అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధుల దగ్గర చేసిన పరిచర్య. గమనించారా? పరిశుద్ధుల దగ్గర చేసిన యొక్క పరిచర్య. నూను కుమారుడని యెహోషువ అంత పెద్ద తెలియగలవాడా? అంత పెద్ద మేధావునా? కానీ యెహోషువ గురించి మనం అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అని రాయబడి ఉంది. అందుకే ఆయన నాయకుడుగా నియమించబడ్డాడు. రెండో నాయకుడు, ఇశ్రాయేలు జనానికి రెండో నాయకుడు నియమించబడ్డాడు. చక్కగా ప్రజలను నడిపించాలని ఒక ఆలోచనతోటి ఉన్నాడు. అయితే ఓ ప్రక్కన భయము, ఓ ప్రక్కన దిగులు, మరో ప్రక్కన జీవితంలో మనకు తోడు ఎవరుంటారు, మనతో ఎవరుంటారు అన్న ఒక ఆలోచన అనేది తన మనస్సులో ఉంది. పైకి కాదు కానీ మనస్సులో ఉంది.
దేవుడు ఎవరనంటే మనసెరిగిన మహారాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువా భయపడవద్దయ్యా, ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నీకు చెప్పాను కదా, నేను ఏమని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం భయపడని అవసరం లేదు. ఏ విషయాన్ని కూడా మనం భయపడని అవసరం లేదు. ఎందుకు భయపడాలి? కాదండి, ఎందుకు భయపడాలి? పౌలు గారు అంటాడు, ఆయన తెలియజేసిన విషయాన్ని మనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూడండి. ప్రభు నాకు సహాయకుడై ఉంటే నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో, ఒక మంచి ధైర్యం నాకుంది అని అంటాడు. ఏమంటున్నాడు? ఒక మంచి ధైర్యం నాకుంది. ఒక మంచి ధైర్యం అనేది మనకు ఉండాలి. ఏ ధైర్యము? ఏంటి? మంచి ధైర్యం. అమ్మా, మంచి ధైర్యం ఉందేనంటే చెడ్డది కూడా ఉందని అర్థమే అమ్మా. నిజం. మంచి ఉందనంటే చెడు కూడా ఉందని అర్థం. ఉన్నాయా లేవా? దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు అక్కడే ఏదైనా తోటలోనే మంచి చెడులు కలిగిన పండ్లు ఏర్పాటు చేశాడు. అక్కడే వెలుగు ఉంది అని అన్నప్పుడు చీకటి కూడా ఉంది. ఉందా లేదా? అలాగనే ఒక మంచి ధైర్యం ఉందనంటే చెడిపోయిన ఒక ధైర్యం కూడా ఉందని అర్థం. నాకు ధైర్యం ఉంది అన్నా కానీ చెడిపోయిన ధైర్యం ఉంది. కానీ మనకు ఒక మంచి ధైర్యం. ఆ మంచి ధైర్యం ఏమిటి అని అంటే, పౌలు గారు ఏమని చెప్పాడు? నరమాత్రుడు నాకేమి చేయగలడు? కాదు, నేను ఒక మంచి ధైర్యంతో చెప్పగలను ఆయన చెబుతున్న మాట. ఎందుకంటే సాతానుడు ఆ రోజున అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? వచ్చి ఇది నిజమా? ఏమ్మా చెప్పు, ఇది నిజమా? మంచిదను అమ్మా, నీ అంతటి మేధావి ఇంకెవరు లేరమ్మా, మంచి తెలియగలదనమ్మా, అసలు నువ్వు ఎంత భక్తురాలువో, నిన్ను చూస్తుంటేనే హృదయం అంతా కరిగిపోతుంది, మనసు అంతా ఒకగా అయిపోతుంది, ఏంటో అని ఎన్నెన్నో పొగిడితే, అవునా అలాగా నీకు తెలిసిపోయిందా మొత్తం? అది ఏంటి? అది
చెప్తే కదా నాకు ఇది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ వచ్చాడు సాతానుడు. నిజమా అని మాట్లాడేసరికి తెలిసిపోయిందేమో, నిజమనుకుంటా తెలిసిపోయింది అనుకుంటాని వరుసగా అన్ని చెప్పడం ప్రారంభించింది. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసినప్పుడు 11వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మనం గమనించి చూస్తే, సర్పము తన కుయుక్తి చేత, అక్కడ చూడండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి, అవ్వని ఏ విధంగా మోసపరిచెనో అలాగనే మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమోనని నేను భయపడుచున్నాను అన్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు, అనేక రాష్ట్రాలు, గ్రామాలు, ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వాడు, అనేక మంది దైవ సేవకులను ఏర్పాటు చేసిన వాడు, అనేక సంఘాలను ఏర్పాటు చేసిన వాడు, అనేక పత్రికలు రాసిన వాడు సంఘాన్ని గురించి. ఆయన అంటాడు, సంఘమా నిన్ను చూసి నేను భయపడుతున్నాను అని అన్నాడు. అదేంటండి, సంఘాన్ని చూసి భయపడుతున్నాడా? సంఘం అంటే అందరూ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ సంఘం అంటే. మనం అందరం దేవుని సంఘం. సంఘాన్ని చూసి నేను భయపడుతున్నాను అన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? సర్పము, ఇప్పుడు చెప్పండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వని ఏ విధంగా మోసపరిచెనో అలాగనే ఈనాడు కూడా సాతానుడు ఏం చేస్తానంటే, ఏమండి, ఆ సర్పంలాగా రావట్లేదు. ఒకవేళ అలా వస్తే ఏమండి, వెంటనే ఏం చేస్తారు? కర్ర తీసుకొని తల చెత్త కొడతారు. అందుకని సర్పం అలా రావట్లేదు. ఎలా వస్తున్నాడంటే, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనుషుల్లో నుండి రానే వస్తాడు. తెలీదా నీకు ఇది నిజమా, అలా జరిగిందా అని మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఏమనుకుంటారు? బా నిజమేననుకుంటా అని ఆలోచనకు లోబడిపోయి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోతున్నారు. మనిషి బాగానే ఉన్నారు, మనసంతా పాడైపోయింది. మనసంతా పాడిపోయింది. ఆ రోజుల్లోనేమో ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అక్క. ఆ తర్వాత ఎప్పుడైతే మనసంతా పాడైపోయిందో, మనిషి బాగానే ఉంటారు, దిట్టగానే ఉండారు. మనిషి మాత్రం దిట్టగానే, బాగానే పుష్టిగానే ఉండారు. కానీ మనసంతా, మైండ్ అంతా పాడైపోయింది. సాతానుడు ఎప్పుడైతే వచ్చి మాట్లాడారో మనసంతా పాడైపోయింది. ఇదేంటి, అంతకుముందు ప్రైజ్ లార్డ్ చెప్పేవారు కదా, ఇప్పుడు ఏంటి ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు? అంతకుముందు బాగానే ఉండారు కదా, ఇప్పుడు ఏంటి మాట్లాడట్లేదు? ఏమైంది? సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లుగా మీ మనసులను పాడు చేసేసాడు. మనిషిని కాదండి, మనిషి బాగానే ఉండారు కానీ మనసంతా పాడైపోయింది. ఏంటో మనసంతా ఒక రకంగా ఉందని అంటారు కొంతమంది. చూడండి ఏమంటారు, మనసంతా ఏదో ఒక రకంగా అయిపోయింది, మనసంతా ఒక రకమైపోయింది అని చెబుతారు. కారణం ఏమిటనంటే, సర్పము తాను కుయుక్తి చేత పాడు చేస్తాడు మనుషుల్లో నుండి వచ్చి. అందుకని నరమాతురులు ఏమన్నాడు?
నాకేమి చేయగలరు? నాకేం చేయగలరు? నా రమాతుర్లు వచ్చి నాకేమి చేస్తారండి? ఒక మంచి ధైర్యం నాకు ఉంది అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి మంచి ధైర్యము దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను చేస్తూ ఆయన అక్కడ ఉన్న ప్రజలతోనూ మరోప్రక్కన శిష్యులతోనూ ఆయన చక్కటి విషయాలు మాట్లాడారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 33వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాయందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అదేమిటి? లోకములో మీకు శ్రమ కలుగుచున్నది, అయినను ధైర్యము తెచ్చుకొని, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లోకాన్ని జయించటం అంటే ఏమిటి? కాదండి, యేసు ప్రభు ఏమన్నా కత్తి వాడాడా? తుపాకీ ఏమన్నా వాడాడా? లేకపోతే గన్ ఏమన్నా వాడాడా? ఏంటండి, ఒకరు కూడా చెప్పట్లేదు. ఆయన ఏం వాడలేదండి, జయించడానికి ఆయన్ని వాడలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే, యోహాను మొదటి పత్రికలోనే చెబుతాడు, 2వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువుదాండి హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. బాగా గమనించండి. లోకములో మీకు శ్రమ వస్తుంది అని చెప్పాడు. లోకములో మీకు శ్రమ వస్తుంది. లోకములో మనకి శ్రమ వస్తుంది. లోకంలో మనకి శ్రమలు వస్తాయి. అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, ధైర్యంగా ఉండమని యేసు ప్రభు తెలియచేశాడు. లోకములో మనకి శ్రమ వస్తుందన్న ఆ విషయాన్ని ఆయన ముందే చెప్పేశాడు. ఎందుకంటే అసలు మనిషి పుట్టింది ఎందుకండి? అందమైన వాహనాల్లో తిరగటానికా? అందమైన భవనాల్లో నివసించటానికా? అందమైన వస్త్రాలు వేసుకొని తిరగటానికా? దేనికండి మనిషి పుట్టింది? యోబు గ్రంథం 5వ అధ్యాయము 6, 7 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన తెలియచేస్తాడు. శ్రమ ధూళిలో పుట్టదు, బాధ భూమిలో మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎందుకు పుట్టారు? కరెక్ట్గా చెప్పు, అబద్ధం లేకుండా చెప్పమ్మా. ఉన్నది ఉన్నట్టు చెప్పు,
నువ్వేమి చదివావో ఏమి చూసావో ఉన్నది ఉన్నట్టు చెప్పు. బాధ భూమిలో మొలవదు, మనిషిదా? బాధ అనేది భూమిలో మొలవదు. పొర్రపాటును కూడా శ్రమ అనేది ధూళిలో నుండి అది ధూళిలో పుట్టదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు చూడండి, నిప్పురవ్వలు ఏ విధంగా పైకి అలా వెళ్ళిపోతున్నాయో అదే ప్రకారంగా నరులు మనుషులందరూ కూడా శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. చాలామంది ఏడుస్తుంటారు, నాకే వచ్చింది శ్రమ. పక్కింటి వాళ్ళందరూ బాగానే ఉంటారు, కళకళలాడుతున్నారు, స్కూటీ వేసుకుని బాగానే పోతున్నారు. ఈ పక్కన చూస్తే ఈ పక్కింటి వాళ్ళు కారులో బాగానే పోతున్నారు, ఎదురింటి వాళ్ళు కూడా పచ్చగా ఉంటారు, కళకళలాడుతున్నారు. నాకే వచ్చింది శ్రమ, నాకే వచ్చింది శ్రమ అని ముక్కు పిండి 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 ముక్కు ఎంత లావనైపోయింది. ఓ ప్రక్కన బంధువులు చెప్పి, ఓ ప్రక్కన రక్త సంబంధికులు చెప్పి, తెలిసిన వాళ్ళు చెప్పి, దారిని పోయే వాళ్ళు కూడా పిలిచి, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభు ముందే చెప్పాడా లేదా? 1000 సంవత్సరాలకు ముందే చెప్పాడు ఆయన. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును అని. మరి అక్కడేమో యోబు గ్రంథంలోనేమో అసలు మనుషులు పుట్టిందే శ్రమ అనుభవించేదానికి అని. శ్రమలు అనేది మరి మనిషికి రాకుండా రాయికి చెట్లకు మాత్రమే వస్తాయా? రాయికి చెట్టులకే వస్తాయా? రావు, మనిషికే వచ్చేది. మన జీవితంలో అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడనవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చదవండి, హల్లెలూయా. ధైర్యముగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండాలంటే అంత ధైర్యంగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని అన్నాడు. లోకాన్ని జయించాడంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. చూడండి, శరీరాశ వలన ఎంతమంది పడిపోయారు. శాంసోను యుద్ధవీరుడు, బలసూరుడు, ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. ఒక్క మనిషి ఏమిటి 1000 మందిని చంపటం ఏంది? 2-3 కొట్టాలంటే ఆయాసం వస్తుంది. 1000 మందిని చంపటం అంటే మామూలు విషయమా? అంతటి యొక్క బలము కలిగిన వాడు ఒక్క శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక శరీరాశ వలన శత్రువులకి సులువుగా దొరికిపోయాడు. పౌలు గారు అంటాడు, నా శరీరాన్ని దినదినము నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. శరీరాన్ని దినదినము ప్రతిరోజు నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. సుత్తి తీసుకొని కాదమ్మా. మరలా అట్లా పోయారు. కొంతమంది అట్లా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకరోజు చెప్పాను, యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. యేసు ప్రభు ఏమని చెప్పాడు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని గడిబెట్టుకొని ప్రశాంతంగా
రహస్యమందు నిన్ను చూస్తూ తండ్రికి ప్రార్థన చెయ్యి. యేసు ప్రభు ఈ విషయాన్ని చెప్పాడని నేను చెప్పాను ఓ రోజున ప్రసంగంలో. ఆ అక్క వెళ్ళిపోయి ఇంటి దగ్గర మరి యేసు ప్రభు చెప్పిన మాట మన పాస్టర్ గారు చెప్పాడు, పాటించకపోతే ఎట్లాగా? వెంటనే ఇంటికి వెళ్ళిపోయి తలుపేసుకొని ఆయన పనికి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా ఒక్కతే ఉంది కదా, తలుపేసుకొని గడిపెట్టుకొని ప్రార్థనలో ఉంది. భర్త మధ్యాహ్నం వచ్చాడు భోజనానికి. తలుపుది, ఇదిగో నిన్నే పిలిచేది, తలుపు తీయి. తలుపు తీయట్లేదు, ప్రార్థనలో ఉంది అక్క. ప్రభు ఆ తండ్రి సాతానుడు ఎంత డిస్టర్బ్ చేస్తాడో ప్రభు ఆ తండ్రి ఆయన్ని పట్టించుకోలేనయ్యా. నువ్వు మంచి దేవుడు అయ్యా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎంత చక్కగా మాట్లాడేవు తండ్రి. మా పాస్టర్ గారు కూడా మంచిగా తెలియజేశాడయ్యా. బా మంచి దేవుడు నాయన. ప్రశాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే ఎంత బాగున్నదో తండ్రి. ఇగో నిన్నే పిలిచేది, ఏ వేస్తున్నాను పో, సాతానా డిస్టర్బ్ చేయి మాకు, నా జోలికి రా మాకు. ప్రభా తండ్రి నాయన నన్ను కాపాడు, నా భర్తని కాపాడు, నా పిల్లల్ని కాపాడు. స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తుంది. ఆయనేమో తలుపు కొట్టి గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. రాత్రే కొంచెం చిన్నపాటి గొడవలైనవి, ఏం చేసుకుంటుందో ఏంటో గడిపెట్టేసింది. కిటికీలు చూద్దామంటే కిటికీ తలుపులు కూడా వేసేసింది. ఇటు నుండి చూడాలి ఏం చేస్తుందానని ఈయనకి చెమటలు పట్టేసి గుండెలు దడబొట్టిపోయి పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని అందరం పిలిచి వాళ్ళు వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి అమ్మా తలుపు తీయమ్మా, సాతానుడా నువ్వు ఒక్కడ మరలా అనేక దెయ్యాలు నిండ పెట్టుకొని వస్తావా? నేను పొరపాటున తీయను, ఎన్ని దెయ్యాలు వచ్చినా నేను పొరపాటున తీయను. తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయనా, స్తోత్రం నాయనా. ప్రభా మంచి దేవుడు అయ్యా, పరమ తండ్రి నీకు స్తోత్రం నాయనా అని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు తలుపు కొట్టి కొట్టి ఇట్లా కాదని తలుపు పగలు కొట్టుకొని వచ్చేసారు. ఎంత శబ్దం వచ్చినా నేను ప్రార్థన ఆపన తండ్రి, నువ్వు చెప్పిందే ఖచ్చితం నాయనా, నేను లాగానే ఉంటాను. లోపలికి వచ్చి చూస్తే ప్రార్థనలో ఉంది. తర్వాత అడిగారు, అమ్మా మేమందరం గుండెలు బద్దలైపోయేటట్టు ఏమైందో ఏంటోనని ఒక పెద్ద భయం వేసిందమ్మా. ప్రార్థనలో ఉండవు. ఏంటమ్మా విషయం, ఎవరు చెప్పారమ్మా ఇలాగ గడిపెట్టుకొని ప్రార్థన చేయమని? మా పాస్టర్ గారు చెప్పాడు. మా పాస్టర్ గారు యేసు ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అదే చెప్పాడు, నేను అలాగనే పాటిస్తున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చాడు, అన్న అలాంటివి చెప్పమాకన్నా. అమ్మా ఎందుకైనా చెప్పింది నేను ఇప్పుడు, అందుకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పింది అందుకోసమే కాదు. గడిపెట్టుకున్నావు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు, తలుపు వేసుకొని ప్రార్థన చేయమని కదా. మరి భర్త వచ్చి తలుపు కొడితే తలుపు తీయొచ్చు కదమ్మా. ఆయన ఎంత భయపడతాడు? అవన్నీ చూడు, ఏ సైతానా పో. ఆయన ప్రార్థన చేస్తా ఉంటివి, నీ మాట బయటికి రాకపోతానే. బయట ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కొంచెం ఆలోచించాలి కదా. నేను అప్పుడు చెప్పానమ్మా, సంఘం అంతటా కూడా చెప్పాను, అలాంటివి చేయమాకండి. పిలిచినప్పుడు కొంచెం అర్థం చేసుకొని యేసు ప్రభు చెప్పండి, ప్రభా ఇంకా ప్రార్థన ముగిస్తున్నాను, ఏంటో విషయం ఎందుకు చూసుకొని వచ్చి మరలా ప్రార్థన చేస్తానయ్యా అని ప్రార్థన ముగించుకొని వచ్చి చూడు, ఆ తర్వాత మరలా ప్రార్థన చేసుకో. నువ్వు అలా ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఓకేనా అమ్మా? తల్లులో జాగ్రత్త పడండి అమ్మా, మీకు దండం పెడతాను.
వాళ్ళను కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు వస్తారు, అర్థం చేసుకొని చక్కగా తలుపు తీసి వారికి భోజనం పెట్టండి. భోజనం చేసిన తర్వాత మరలా పనికి వెళ్ళిపోతారు. నువ్వు ప్రశాంతంగా ఉన్న సమయంలో, ఖాళీగా ఉన్న సమయంలో ప్రార్థన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లోకంలో శ్రమ వస్తుంది, అయినను మనం ధైర్యంగా ఉండాలి. ఒకటి, లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎవరో అపోస్తుడైన పౌలు గారు ఎలా నలగొట్టుకున్నాడంటే ఉపవాసం ఉంటే శరీరం మన కంట్రోల్లోకి వస్తుంది. మనం చెప్పినట్టు ఉంటుంది. శరీరానికి ఇంత అన్నం పెడతా అది చాలా అన్నట్టుగా మరలా యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, జ్యూసులు, కూల్ డ్రింక్స్లు, హార్లిక్స్లు చెప్పండి అమ్మా, మీకు తెలియదు ఏముంది, వరుసగా చెప్పండి. ఇవన్నీ మరలా శరీరం అలా వచ్చేస్తుంది. అందుకని అలా కాకుండా శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండవది నేత్రాశ, చూస్తున్న యొక్క చూపు. ఎవరో అవమ్మ గతంలోనేమో ఆదాముతో పాటు తిరిగేటప్పుడు ఆ పండు చూసింది. గతంలో చూసినప్పుడు పండ్లు బాగానే ఉన్నాయి. సాతానుడు ఎప్పుడైతే మాట్లాడాడో మరలా పోయి తోట మధ్యలో ఉన్న చెట్టు పండు చూస్తే రమ్యంగాను అందంగాను కనిపించాయంట. అక్కడ రాస్తుంది. ఆ గతంలో కూడా అవే పండ్లు కదా, అదే చెట్టు కదా, ఇప్పుడేంటి అంత రమ్యంగాను అంత అందంగాను కనిపించే? దారిని పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త. దారిని పోయేటప్పుడు అక్కడక్కడ వాల్ పోస్టర్లు కనపడుతుంటాయి. ఒక కుర్రోడు వెళ్తున్నాడు, ఒక యవనస్తుడు వెళ్తున్నాడు. జరిగిన విషయాన్ని చెబుతున్నాను. వెళ్తా ఉంటే అక్కడక్కడ వాల్ పోస్టర్లు కనపడ్డాయి. అబ్బా ఏముండయండి వాల్ పోస్టర్లు. ఆ హీరో ఎంత బాగున్నాడు, ఆ హీరోని చాలా బాగున్నాడు అని ఒకసారి నిలబడి అట్లా చూసేసరికి అప్పుడు సాతానుడు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. సినిమా హాలు ప్రక్కనే. అయ్యో మా పాస్టర్ గారు చూస్తాడు. మీ పాస్టర్ గారు లేరు. దైవ సేవకులు చూస్తారు. దైవ సేవకులు లేరు. ఎవరు నీకు కనిపించరు. వెళ్ళిపోవటమే. సినిమా హాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమా హాల్లోకి వెళ్ళిపోయి చూశాడు. బయటకు వస్తున్నాడు. సినిమా హాల్ వదిలిపెట్టారండి. అందరు బయటకు వస్తున్నారు. అందరు బయటకు వస్తుంటే నేను బైక్ మీద సువార్త కోవటానికి నేను బ్రదర్ ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళుతున్నాం. సినిమా హాల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఏది పరిచర్య చేసేవాడు, మందిరంలో పరిచర్య చేసేవాడు, బాగా పరిచర్య చేస్తున్నాడు, భక్తిగా ఉన్నాడు, చాలా భక్తిగా ఉన్నాడు అని అందరూ కూడా చక్కగా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు జనాల మధ్యలో ప్రైజ్ లార్డ్ చెప్పాలి కదా. ఇప్పుడు నేను కనిపించాను, ప్రైజ్ లార్డ్ చెప్పాలి కదా. జనాల మధ్యలో ఏం చేయాలో తెలియక కంగారుగా బెత్తరు సూపులు చూస్తా ఇట్లా చూస్తున్నాడు. ఆ ప్రక్కకు పిలిచాను, బండి ఆపి పక్కకు పిలిచి, ఏంటి బాబు సినిమా హాల్కి వెళ్ళావేంట్రా? నువ్వేం మందిరానికి వస్తున్నావు, భక్తిగా ఉన్నావు, చాలా జాగ్రత్తగా నడిపించబడుతున్నావు. ఆమె మంచిది కాదు, ఏమో మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, ఆ తమ్ముడు మంచోడు కాదు, నేనే ఏంటి చెప్పరు, పరిశుద్ధుణ్ణి, నేనే భక్తుణ్ణి, పరిశుద్ధుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కదా. వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పేవాడు. చెబుతారు మాకు కొంతమంది, చెబుతారులేండి మాకు అని చెబుతున్న సమయంలో ఏంటి ఇలాగా చేస్తున్నాడని ఆలోచించాము. తర్వాత అడిగాను, రోడ్డు ప్రక్కన ఆపి అడిగాను. ఆ తమ్ముడు నాతో చెప్పాడు, అన్న నేను దారిని వెళుతుంటే వాల్ పోస్టర్లు కనిపించాయి అన్న. వాల్ పోస్టర్లు చూడగానే
ఒకటే రా రా రా, వచ్చే వచ్చే వచ్చే, వెల్కమ్, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం, వచ్చేమనంటేసరికి మనసంతా అలా పీగుతుందని అంటే వెళ్ళిపోయానన్న, ఎవరు చూడలేదని వెళ్ళిపోయానన్నా. నేనన్నాను, మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు ఏంటి చెప్పరా, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు కదా. మనం చూస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మన చూపు కూడా జాగ్రత్తగా ఉండాలి. జీవపడమ్మం, మూడవది జీవపడమ్మం, మనుషుల్ని పాడు చేస్తున్న డబ్బు, ప్రతిదీ కూడా డబ్బు డబ్బు డబ్బు, డబ్బులు మనిషిని ఈ రోజును పాడు చేస్తున్నాయి. కనుక ఆయన చెప్పాడు, లోకాన్ని నేను జయించాను అని చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏంటి ఆలోచనలో పడ్డారు కాదండి, దేనికోసం ఆలోచనలో పడ్డారు? కొద్ది నిమిషాలు, ఒక్క పాయింట్, ఇంకొకటి చదువుకొని ముగించుకోబోతున్నాం. అపోస్తుల కార్యంలో ఒక మాట, 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 31వ వాక్యం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మ చేత నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. ఓకేనండి, ఓకేనా? చూడండి, వీళ్ళెవరో 13వ వాక్యం. వారు పేతురును యోహానులను, చూడండి అక్కడ రాయబడి ఉన్న మాట, వారు ఎవరో పేతురును యోహాను, వారు విద్యలేని పామరులు. వారు ఏం చేశారు? వారు విద్యలేని పామరులు. పేతురు చూసినా యోహాను చూసినా వాళ్ళు విద్యలేని పామరులు. వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఇంత ధైర్యమా? ఒక విషయం గతంలో పేతురు దగ్గరికి వచ్చి అడిగారు కదా, కొంతమంది అడిగారు కదా, చిన్నమ్మాయి కూడా అడిగింది కదా, ఒక అమ్మాయి అడిగింది కదా, నువ్వు యేసయ్యతో ఉన్నవాడు కదా, అడిగిందా లేదా? అడిగితే ఏమన్నాడు? లేదు లేదు లేదు, నాకు తెలియదు, అసలు ఆయన ఎట్లా ఉంటాడు కూడా తెలియదు అని అన్నాడు. నాకు అస్సలు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అన్నాడా లేదా? భయంతో అన్నాడు. చాలామంది అడిగారు, పొరపాటును కూడా చెప్పలేదు. ఒకప్పుడు అధైర్యంతో నడిపించబడిన వాళ్ళు ఈ రోజున ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారంటే కారణం పరిశుద్ధాత్మను పొందేరు గనుక. అక్కడ రాయబడి ఉన్న మాట 31వ వచనంలో, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు గనుక. దేవుని వాక్యం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు గనుక. ఒకప్పుడేమో అధైర్యంతో ఉన్నారు, భయపడిపోయారు. ఒకప్పుడేమో మామూలుగా వీధి కుక్కల్లాగా ఉన్నారు. ఒకప్పుడు వీధి కుక్కల్లాగా ఉన్నారండి. ఇప్పుడేమో వేట కుక్కల్లాగా వచ్చేసారు. అప్పుడేమో వీధి కుక్కల్లాగా భయపడిపోతూ ఆ గోడ సాటుకి చెప్పండి,
ఆ చెట్టు సాటికి, ఆ గోడ సాటికి, ఆ మనిషి సాటికి గతంలో పోయారు. ఇప్పుడేమో ధైర్యం, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వేట కుక్కల్లాగా. చూసారే వేట కుక్కల్ని? వేటాడే కుక్కలు, అడవి కుక్కలు చూడలేదా? ఏంటండి మీరు? వేట కుక్కలు ఎంత హుషారుగా ఉంటే తెలుసా? అని వెళ్ళిపోయి వెంటనే ఏది దొరుకుతాయి వెంటనే భయపడో, అటుకు భయమే తెలీదు. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళై ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అనేక పట్టణాలకు వెళ్ళి, అనేక రాష్ట్రాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఇప్పుడు వేటాడుతున్నారు, అనేక ఆత్మలను రక్షిస్తున్నారు, ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడేమో అధైర్యపడిన వాళ్ళు ఈ రోజున ధైర్యం, పరిశుద్ధాత్మ పొందారు గనుక. అలాంటి ధైర్యం దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రభుయే ఒక్కొక్కరి యొక్క జీవితాల్లో ఆయన ధైర్యాన్ని ప్రభు నింపునుగాక, పరిశుద్ధాత్మను నింపునుగాక. ఆయనే ఒక్కొక్కరి జీవితాలలో దిగులు, చింత అన్నిటిని తొలగించునుగాక. గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఆయనే తోడే ఉండి మార్గమంతటిలో ప్రభు నడిపించునుగాక. ఆ రోజున ఇశ్రాయేలు జనాన్ని నడిపించిన దేవుడు ఈనాడు మన ఆత్మీయాత్రలో ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రతి దినము, ప్రతి క్షణం ప్రభు మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఈ సంఘాన్ని మరింతగా ప్రభు ఆశీర్వదించునుగాక. సేవకులు మరింత కృపనిచ్చి ప్రభు బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించువాడు కనుక మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. ఆయన జవాబునిచ్చే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రార్థించు. ప్రభువా మీకు స్తోత్రాలు, ఘనమైన దేవుడా మీకు స్తోత్రాలయ్యా, మీకు నిండు వందనాలు, స్తోత్రాలు. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడేయకము. నువ్వు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయనే సర్వం, మన సమస్తమును మనం నడిపించు దేవుడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ఒక మంచి ధైర్యంతో నడిపించబడదాం. నరమాతురులు నాకేమి చేయగలరని ఒక మంచి ధైర్యంతో మనం చెప్పగలవారమై ఉన్నాము. అవును, ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను, ప్రభు తెలియచేస్తున్నాడు. ధైర్యంగా మనం కొనసాగుదాం. ఈ లోకములో ఒక ధైర్యంగా మనం కొనసాగినప్పుడు ఆయనే మన సర్వం, మన సమస్తమును మనం నడిపించు దేవుడు. ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించి నడిపించే దేవుడు. ఈ రోజున ప్రార్థించు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆయన ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున మీ రక్తాన్ని మేము తీసుకోబోతున్నాం. ఈ రోజున మీ శరీరాన్ని మేము తీసుకోబోతున్నాం. మమ్మల్ని పవిత్రపరచయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. మీ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చయ్యా. జీవితంలో అనేక శ్రమలు వచ్చినా అధైర్యపడవద్దు.
ధైర్యంగా ఉండు. ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఆయన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచినటువంటి జనవరి మాసం అంతా కూడా ప్రభువా నీ కృపలు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఫిబ్రవరి మాసములో తండ్రి, ఈ 2వ పునరుత్థాన దినమందు తండ్రి మమ్మల్ని అందరినీ సన్నిధిలో సమకూర్చినందుకే మీకు వందనాలు తండ్రి. ఈ ఆరాధన తండ్రి ప్రారంభం నుంచి దేవా సాక్షుల ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దీనదాసుని తండ్రి మీరు సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ మాసానికి కావలసినటువంటి ఒక వాగ్దానంతో కూడిన నీ వాక్కులు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దిగులు పడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవా, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడని ఒక వాగ్దానంతో కూడినటువంటి నీ వాక్కులు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను శ్రమను నేను లోకాన్ని జయించి ఉన్నానని నాయన నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభువా. అనేక శ్రమలలో నడిపించబడుతున్న నీ బిడ్డలు తండ్రి దేవా, మీరు లోకాన్ని జయించి ఉన్నారు కనుక ప్రతి విషయంలో కూడా నాయన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకములో ఉన్న ప్రతి విషయంలో నాయన జయాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభువా. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు ప్రభువా. వారు మీ సాక్షిగా నిలబడ్డారు తండ్రి. అలాగే నాయన ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మను పొందుకొని ఈ మాసములో ప్రభువా అన్ని విషయముల్లో ధైర్యముగా కొనసాగటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ సాక్షులుగా నిలబడేటట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మీరే మాకు సహాయకుడిగా ఉన్నారు తండ్రి. మంచి ధైర్యం కలిగి నాయన మేము నడిపించబడటానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. విత్తబడి నీ వాక్యము ఒక్కొక్కరిలో మీరు ఫలభరితంగా మార్చండి తండ్రి. ఈ మాసం అంతా కూడా ప్రభువా మేము వెళ్ళే ప్రతి మార్గములో మీ హస్తం మీరు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా తండ్రి గొప్ప ధైర్యంతో మీరు నింపి మమ్మల్ని తండ్రి నడిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి, ఈ మాసములో రక్త మాంసముల పాలు పంపులు పొందడానికి మా అందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రాణ ఆత్మ శరీరాలను మీరు పరిశుద్ధపరిచి ఉన్నందుకే మీకు వందనాలు ప్రభా. మీ రక్తము ద్వారా, మీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా ఒక్కొక్కరిని మీరు పరిశుద్ధపరిచినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి, దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షి కలిగి దేవా నీ సన్నిధిలో ప్రభా దేవా పాల పంపులు పొందటానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా అయోగ్యముగా పాలి పంపులు పొందకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, ఆశీర్వచనపు పాత్రలోనిది ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. నిత్య జీవానికి అర్హులుగా మీరు మార్చండి తండ్రి. జరగబోతున్న కార్యం అంతా కూడా నీ నామ మహిమ కొరకు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు నడిపించబడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి ధైర్యంతో ప్రభువు నడిపించి ఆ రాజ్యానికి ప్రభు సిద్ధపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.